రవి గారు నమస్తే సార్. నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. చాలా అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు. నెల్లూరు పర్యటనకు సంబంధించి జరిగిన అంశాలు, రోడ్ల మీద బైఠాయించడం, ప్రసన్న కుమార్ రెడ్డి ఆయన్ని కొట్టారని కూడా చెప్తున్నాడు. పోలీసులు చాలా ఓవర్ యాక్షన్ చేశారని, అణగదొక్కడానికి చూస్తున్నారు అని చెప్పి మాట్లాడడం మాటల నేపథ్యం. జగన్ టూర్ అంటే పొలిటికల్ వార్ అన్నది దాదాపు వచ్చేసింది కదా, అది ఖాయమైపోయింది. ఆయన వెళ్ళక ముందు నుంచి కూడా ఇటు అటు కూడా ఆ పద్ధతిలో కథనాలు మీరు కనుక చూస్తే మీడియాలో 2 స్టోరీస్ అనమాట. ఆంక్షలు ఉల్లంఘించి ధిక్కరించడానికి సిద్ధపడ్డారని ప్రభుత్వ పక్షవాదనలు వినిపిస్తే, అసలు కనీసం ఆయన ప్రజాస్వామ్యం కూడా లేదా, ప్రతిపక్ష నాయకుడు వస్తే ప్రజలు రారా, మీరు ఎందుకు అంతగా ఆంక్షలు పెడతారని వాళ్ళు చెప్పారు. వీటన్నిటి మధ్యలో జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు. ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డిని జైలు పరామర్శించడం, తర్వాత ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి జరిగింది కాబట్టి ఆ వాళ్ళని కూడా పరామర్శించి, ఈ మధ్యలో ప్రసన్న కుమార్ రెడ్డి ధర్నా రోడ్డు మీద చేయటం, ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు మీడియాతో మాట్లాడుతున్నారు. వీటన్నిటినీ ఒక డైలాగులో ఆయన పొందుపరిచి చెప్పేశారు. నన్ను చూసి చంద్రబాబు నాయుడు భయపడుతున్నాడు, ప్రతిపక్ష నాయకుడిని చూసి భయపడేటట్టయితే నువ్వు బావిలో దూకు, సో భయం అయితే బావిలో దూకు. అది జగన్ నెల్లూరు డైలాగు, లేకపోతే నెల్లూరు క్యాప్షన్ ఏంటంటే భయం అయితే బావిలో దూకండి అని. బహుశా దీని మీద ఇంకా మళ్ళీ కొన్ని రోజుల పాటు మనం ఈ బావి చుట్టూ తిరుగుతూ ఉంటాం. ఇంకా ఏపీ రాజకీయాల్లో గతంలో నంద్యాలలో కొంచెం తీవ్రంగా మాట్లాడటం, దాని మీద చాలా రోజులు ఇప్పటికే చెప్తుంటారు. ఇప్పుడు బావిలో దూకమన్నారు. ఇంకా దాని మీద ఎలాంటివి వస్తాయో మనకు తెలియదు. కానీ మొత్తానికి ప్రతిపక్ష నాయకుడు నేను వస్తానంటే ఎందుకు అంత భయపడతారు, ఎందుకు అంత ఆంక్షలు పెడతారు, అడుగడుగున పోలీసులను పెడతారు, నన్ను ఎందుకు రానివ్వరు, నేను వచ్చి మాట్లాడితే ఏ పార్టీ వాడైనా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే వెళ్ళి పరామర్శిస్తాడు. ఆయన వచ్చినప్పుడు అభిమానులు కార్యకర్తలు వస్తారు కదా, మీరు ఎందుకు ఆపుతారని వేస్తారా అన్నది ఇక్కడ ప్రశ్న. కాబట్టి అగ్రెసివ్, జగన్ అగ్రెసివ్గా ఉన్నారు అనడంలో ఏం సందేహం లేదు. అలాగే పోలీసులు కూడా కొంచెం కఠినంగానే ముందుగానే ఆపాలి. ఎందుకంటే ఇంతకుముందు అక్కడ నెల్లూరులో ఇంతకుముందు వచ్చినప్పుడు జరిగింది, సత్తెనపల్లి దగ్గరికి వెళ్ళినప్పుడు జరిగింది, బంగారుపాలెంలో జరిగింది. కాబట్టి మేము జాగ్రత్తగా ఉండాలి. మీరు జాగ్రత్త అని వచ్చేవాళ్ళని అడ్డుకుంటున్నారు, కానీ నాకేం రక్షణ కల్పించడం లేదు. ఇంతకుముందు ఆ పార్టీ నాయకులు అనేవాళ్ళు ఇప్పుడు ఆయనే స్వయంగా నా రక్షణ కోసం రావట్లేదు పోలీసులు, మా వాళ్ళను అణచేయడానికి అడ్డుకోవడానికే వస్తున్నారని ఆయన తీవ్రమైనటువంటి ఆరోపణ చేస్తారు. ఇంకొకటి, ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడారు లేకపోతే అని మీరు చర్య తీసుకుంటున్నారు. పార్టీలు అన్న తర్వాత ఒకరి మీద ఒకరు ప్రకటనలు ఇచ్చుకుంటారు. ఆ ప్రకటనలు నచ్చకపోతే ఖండించాలి. కానీ ఇంటి మీద వచ్చి దాడి చేయటము అనేది ఎప్పుడైనా జరిగిందా? అప్పుడు ప్రసన్న కుమార్ను చంపేయాలనే దాదాపు ఆ పరిస్థితి వచ్చింది. మరి రోజే నన్ను బూతులు తిడితే ఏం చేశారు? లేదు ఆమె హారిక మా జడ్పీ ఆమె మీద జరిగితే ఏం చేశారు? కాబట్టి మీరు పక్షపాతంతో మా వాళ్ళ మీదే కక్ష కట్టి చేస్తున్నారు అన్నది ఆయన థీమ్. కాబట్టి ఇవన్నీ చేసే కొద్దీ ఇంకా మీకు రివర్స్ కొడుతుంది, మీరు భరించలేక చేస్తున్నారు. గోవర్ధన్ రెడ్డి కూడా పోలీసులు చేసినటువంటి పనులు, మా మీద జరిగిన దాడులు, వాటిని చేస్తే వాటిని ఏదో ఫార్వర్డ్ చేశారని, వాటిని ఏదో పెట్టారని ఇట్లాంటి వాటి మీద కేసులు పెడతారు. అది హోల్ ఏమంటే చంద్రబాబు నాయుడు ఒక విధమైన భయంతో అణచివేత వైఖరితో ఉంటే పోలీసులు కూడా ఆయనకు అనుకూలంగా ఇవన్నీ చేస్తున్నారు అనేది జగన్ ఖచ్చితంగాను చాలా తీవ్రంగా ఆ విషయం చెప్తున్నారు. ఒకటైతే బహుశా మళ్ళీ భారీగా ఇక్కడ ఈ బలం ప్రదర్శన, నిరసనలు ఇవన్నీ అధికార పార్టీకి అంతగా రుచించే అంశాలు అయితే కాదు. రాకుండా పోయే పరిస్థితి కూడా ఉన్నట్లేదు. బాగా భారీగా సమీకరిస్తున్నారు వీళ్ళని వాళ్ళు అంటున్నారు, సహజంగా వచ్చేస్తున్నారని వీళ్ళు అంటున్నారు. కాబట్టి నెల్లూరు షోడౌన్ అన్నది ఖచ్చితంగా రాజకీయాల్లో ఒకటి అవుతుంది. పైగా ఇంకా ఇతర వార్తలు, దాడులు, సిబిఐలు, సీట్లు, వీటన్నిటి మధ్యలో వైసీపీ కూడా ఇంకా కొంచెం వేడి పెంచుతున్నట్టుగా ఉంది. మీరు ప్రసన్న కుమార్ రెడ్డి విషయానికి వస్తే లాఠీ చార్జీ చేశారు. లాఠీ చార్జీలో నా వేలు కూడా విరిగింది. 6 సార్లు ఎమ్మెల్యే ఆయన, 6 సార్లు ఎమ్మెల్యే కూడా లాఠీ చార్జీలు ఇదైపోయి ఆయన ఇంటి మీద కూడా దాడి జరిగే పరిస్థితి ఇదంతా వస్తే ఇంకా భద్రత ఎక్కడుంది? భద్రత లేదు అని భయంతో మీరు ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి మరి చంద్రబాబు నాయుడు ఇప్పటికి మాట్లాడతారో లేదో
ఆ బావిలో దూకడం ఆయన ఎందుకు దూకుతాడు కానీ ఈయన అన్నంత మాత్రం. కానీ ఆ పద్ధతిలో మటుకు ఆ స్థాయిలో మాట్లాడి నన్ను చూసి భయపడుతున్నారు అన్నది జగన్ థీమ్ అంతే. ఇంకా కార్యకర్తలు కూడా దూకుడుగానే ఉన్నట్టు మనకు కనిపిస్తుంది కదా, చాలా చోట్ల నిరసనలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. వీటి పర్యవసానాలు ఎలా ఉంటాయి, తర్వాత మళ్ళీ కేసులు పెడతారా అది కూడా. ఎందుకంటే సత్యనపల్లి అప్పుడు చాలామంది మీద కేసులు పెట్టారు. ఈరోజు జగన్ ప్రత్యేకించి మహిళల మీద జరిగినవి, మహిళల రెఫరెన్స్లు ఎక్కువగా ఇస్తూ వస్తున్నారు. కాబట్టి మా మీద జరిగితే మీరు చేయడం లేదు. నిరసన ఎందుకు వస్తుంది అంటే మీరు పథకాలు పూర్తిగా అమలు జరపట్లేదు, అరకొరగా అమలు జరపడం, కొన్ని అసలు జరపకపోవటం. ఉదాహరణకు 6 క్వార్టర్లకు తల్లికి వందనం లాంటిది మీరు అమలు చేయలేదు. ఇట్లాంటివన్నీ మీరు చేయకపోవడం వల్ల అసంతృప్తి వస్తే మీ అసంతృప్తిని మా మీదకి మళ్ళించడానికి ఇవన్నీ చేస్తున్నారు అని. ఇంకా ఏమేమి మాట్లాడతారో అయిపోయిన తర్వాత వివిధ సందర్భాల్లో మనం చూడాలి. కానీ ఒక విధంగా వార్ క్రై అంటారే, యుద్ధభేరి మోగించడం లాగే నెల్లూరును సింహపురిలో ఆయన వైసీపీ భేరేదో మోగించే కార్యక్రమం చేసినట్టే కనిపిస్తుంది. సార్ 11నే అరెస్ట్ స్కెచ్, ఈ 11 థియరీ ఏంటి?